ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కావ్య తల్లి కాబోతోందని తెలుసుకున్న కనకం అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కావ్య ఇంటి బయట గార్డెన్ దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పు కళ్యాణ్ తన కోసం తీసుకొచ్చిన మామిడికాయలని కొన్ని కావ్యకి కూడా పెట్టడానికి కావ్య దగ్గరికి వచ్చి కావ్య పక్కన కూర్చొని, అక్క, కళ్యాణ్ నా కోసం మామిడికాయలు తీసుకొచ్చాడు, నువ్వు కూడా కొన్ని తీసుకో అక్క అని అంటుంది. అప్పుడు కావ్య, నాకు వద్దులే అప్పు, కవిగారు నీకోసం ప్రేమగా తెచ్చి ఉంటారు, నువ్వే తిను అని అంటుంది. అప్పుడు అప్పు, అంటే కళ్యాణ్ నా కోసం తీసుకొచ్చాడని భార్యగా నాకు మాత్రమే హక్కు ఉంటుంది అని అలా మాట్లాడుతున్నావా అక్క? కళ్యాణ్ నీకు మరిదవుతాడు, అంటే నీకు కొడుకు లాంటివాడు, నీ కొడుకు తీసుకొచ్చినవి కూడా తినవాక్క, నువ్వు తీసుకో అని అంటుంది. ఈలోగా రుద్రాణి అక్కడికి వచ్చి ఇదంతా వినేస్తుంది. అప్పుడు కావ్య ఆ మామిడికాయ తినబోతూ ఉంటే అప్పుడు రుద్రాణి కావ్యకి కనిపిస్తుంది. అలా కావ్య అప్పుకి చెప్తుంది. ఇద్దరు చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు రుద్రాణి, ఏంటప్పు, కడుపుతో ఉంది నువ్వు కదా, అలాంటిది కావ్యకెందుకు పుల్లటి మామిడికాయలు పెడుతున్నావు, తినమని బ్రతిమిలాడుతున్నావు? ఏ కావ్య కూడా కడుపుతో ఉందా? తాను ప్రెగ్నెంట్ గా ఉందని రాజ్కి తెలిస్తే రాజ్కి ప్రమాదం అని ఇలా నిజం చెప్పకుండా అసలు నిజాన్ని దాచి అందరి ముందు నాటకం ఆడుతున్నారా అని అంటుంది. అప్పుడు అప్పు, ఎవరు నాటకం ఆడుతున్నారు? ఇవి పుల్లటి మామిడికాయలని ఎవరు చెప్పారు మీకు, తీయటివి అని అంటుంది. అప్పుడు రుద్రాణి, అవి చూస్తేనే తెలిసిపోతుంది అవి పుల్లటి మామిడికాయలని అని అంటుంది. అప్పుడు అప్పు, అయితే ఒకసారి తిని చూసి చెప్పండి అని అంటుంది. అప్పుడు రుద్రాణి సరే అని ఆ పుల్లటి మామిడికాయలని తింటుంది. అబ్బా, ఇంత పుల్లగా ఉన్నాయి, తీయటి మామిడికాయలు అంటావేంటి అని అంటుంది. అప్పుడు అప్పు కావ్యలు ఇద్దరూ కలిసి ఆ మామిడికాయలు తిని, ఇంత తీయగా ఉంటే పుల్లగా ఉన్నాయంటారేంటి అని అంటుంది. అప్పుడు రుద్రాణి, ఏది ఇంకొకటి ఇవ్వు అని మళ్ళీ తిన్నా కానీ చాలా పుల్లగా ఉంటాయి. అప్పుడు అప్పు మళ్ళీ తిని, ఇంత తీయగా ఉంటే పుల్లగా ఉన్నాయంటారేంటి అని ఇద్దరు అక్కడి నుంచి తెలివిగా వెళ్ళిపోతారు. అప్పుడు రుద్రాణి, ఇదేం విచిత్రం, నేను తింటేనేమో చాలా పుల్లగా ఉన్నాయి, కానీ ఆ అప్పు వాళ్ళు తింటేనేమో తీయగా ఉన్నాయి అంటున్నారేంటి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అప్పు వెళ్తూ వెళ్తూ కూడా, అవి పుల్లటి మామిడికాయలే రుద్రాణి గారు అని అంటుంది. అప్పుడు రుద్రాణి, అప్పు కావ్యలు ఇద్దరూ కలిసి రుద్రాణిని ఒక ఆట ఆడుకున్నారని అప్పు అని అంటుంది. అప్పుడు అప్పు, ఇప్పుడు మామిడికాయలు మీరు కూడా తిన్నారు కదా రుద్రాణి గారు, మీరు ప్రెగ్నెంటా అని కావాలని అంటుంది. అప్పుడు రుద్రాణి, ఈ పొట్టి పోలీస్కి మామూలుగా బలుపు లేదు, నన్నే అంత మాట అంటుందా, దీని సంగతి తేలుస్తాను అని అనుకుంటూ ఉంటుంది. అవును, ఆ కావ్యని అంతలా బ్రతిమిలాడి మామిడికాయలు తిను అంటుంది అంటే నాకెక్కడో డౌట్ కొడుతుంది. ఆ కావ్య కూడా కొంప తీసి కడుపుతో ఉందా ఏంటి? ఏదో జరుగుతోంది, ఖచ్చితంగా నిజాన్ని తెలుసుకోవాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది. ఆ తరువాత అప్పు తాను తల్లి కాబోతోంది అని కనకంకి కాల్ చేసి చెప్తుంది. అప్పుడు కనకం చాలా సంతోషంగా ఫీల్ అయ్యి, రేపు ఉదయాన్నే వస్తానమ్మా అప్పు అని అంటుంది. అలా మరుసటి రోజు ఉదయాన్నే కనకం అప్పు కోసం కొన్ని పండ్లని తీసుకొని వచ్చి అప్పుని హక్ చేసుకొని, అప్పు, నాకు చాలా సంతోషంగా ఉంది అప్పు, కంగ్రాట్స్ అని అంటుంది. అలా కళ్యాణ్కి కూడా కంగ్రాట్స్ అల్లుడు గారు అని అంటూ ఉంటుంది. కనకం వేసుకునే లాంటి లామిస్కి మహారాష్ట్రియన్ 2 వడ్డీ మంగళసూత్రం మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. ఈలోగా రాజు వచ్చి, ఏమైంది ఆంటీ, కంగ్రాట్స్ అని చెప్తున్నారు అని అంటాడు. అప్పుడు కనకం, అప్పు తల్లి కాబోతుంది అల్లుడు గారు అని అంటుంది. అప్పుడు రాజ్ కూడా, అవునా, కంగ్రాట్స్ కళ్యాణ్, కంగ్రాట్స్ అప్పు అని చాలా సంతోషంగా చెప్తాడు. ఆ తరువాత రాజ్ ఒక పక్కన కావ్య గురించి ఆలోచిస్తూ మౌనంగా ఉంటే అప్పుడు కనకం రాజ్ దగ్గరికి వెళ్ళి, అల్లుడు గారు ఏమైందండి, చూస్తూ ఉంటే దేని గురించో బాధపడుతున్నట్లుగా ఉన్నారు అని అంటుంది. అప్పుడు రాజ్, ఇంకా అల్లుడు గారు అని పిలుపులు ఎందుకులేండి ఆంటీ అని అంటాడు. అప్పుడు కనకం, అదేంటి అల్లుడు గారు,
మీరు నాకు కాబోయే అల్లుడు కదా, అందుకని నేను మిమ్మల్ని అల్లుడు గారు అని పిలుస్తున్నానని మీకు కూడా తెలుసు కదా, ఎందుకు అంత మాట అనేశారు అని అంటుంది. అప్పుడు రాజ్ జరిగిందంతా కనకంకి చెప్తాడు. ఆ మాట వినగానే కనకం, ఏంటల్లుడు గారు, నా కూతురు మీ ప్రేమని అంగీకరించలేదా, మీరంటే ఇష్టం లేదు అని చెప్పిందా అని అంటుంది. అప్పుడు రాజ్ అవునా ఆంటీ అని అంటాడు. అప్పుడు కనకం, ముందు మీరు ఆంటీ అని పిలవడం ఆపండి, మీరు నన్ను అత్తయ్య అని పిలవండి, నాకు మీరు ఆంటీ అని పిలుస్తూ ఉంటే ఎలాగో ఉంది, ఎప్పటికైనా నా కూతురికి భర్త మీరు మాత్రమే అని హామీ ఇస్తుంది. అప్పుడు రాజ్ ఇంకొంచెం ధైర్యం తెచ్చుకొని, మీరిలా మాట్లాడుతూ ఉంటే నాకింకా బాగా ధైర్యం వస్తుంది అత్తయ్య గారు అని అంటాడు. అప్పుడు కనకం, ఈ పిలుపు బాగుంది, నేనిప్పుడే నా కూతురిని నిలదీసి మిమ్మల్ని ఎందుకు వద్దందో, మీరంటే ఎందుకు ఇష్టం లేదందో కనుక్కుంటానుండండి అని చాలా కోపంగా కావ్య దగ్గరికి వెళ్తుంది. అప్పుడే కావ్య రావడం చూసి, కావ్య ఆగవే అని అంటుంది. అప్పుడు కావ్య, అమ్మా ఎప్పుడొచ్చావే అని అంటుంది. అప్పుడు కనకం, నేను వచ్చి చాలా సేపు అయింది, ముందు నువ్వు చేసిన పని గురించి నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి, నాకు సమాధానం చెప్పు అని అంటుంది. అప్పుడు పక్కనే ఉన్న రాజ్ని చూసి కావ్యకి అర్థమైపోతుంది, రాజ్ జరిగిందంతా కనకంతో చెప్పేశాడు అని, అందుకే కనకం చాలా కోపంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. అలా కనకం, నువ్వు అల్లుడు గారి ప్రేమని ఎందుకు అంగీకరించలేదు, ఎందుకు అల్లుడు గారంటే ఇష్టం లేదు అని చెప్పావు, నీకు కూడా అల్లుడు గారంటే చాలా ఇష్టం కదా అని అంటుంది. అప్పుడు కావ్య, ఆయనంటే నాకు ఇష్టమని నేను నీకెప్పుడన్నా చెప్పానా అమ్మా అని అంటుంది. అప్పుడు కనకం, అదేంటి అలా మాట్లాడుతున్నావేంటి, ఏమైందే నీకు అసలు అని అంటుంది. అప్పుడు కావ్య, ఆయన అంటే నాకు ఇష్టం లేదు కాబట్టే నేను ఆయన్ని పెళ్లి చేసుకోను అన్నాను, ఆయన ప్రేమని రిజెక్ట్ చేశాను అని అంటుంది. అప్పుడు కనకంకి కావ్య ఎందుకంత మొండిగా మాట్లాడుతుందో, ఎందుకంత కోపంగా మాట్లాడుతుందో అర్థం కాక అపర్ణ ఇందిరాదేవిల దగ్గరికి వెళ్ళి, వదిన గారు, అమ్మా నా కూతురికి ఏమైంది, ఎందుకంత మొండిగా కోపంగా ప్రవర్తిస్తోంది, అల్లుడు గారి ప్రేమని ఎందుకు అంగీకరించలేదు, ఎందుకు అల్లుడు గారంటే ఇష్టం లేదు అని చెప్తోంది అని చాలా బాధపడుతూ చెప్తుంది. అప్పుడు ఇందిరాదేవి, ఎందుకంటే నీ కూతురు తల్లి కాబోతుంది కాబట్టి అని అంటుంది. ఆ మాట వినగానే కనకం ఆశ్చర్యపోతుంది, ఏంటమ్మా మీరు చెప్పేది నిజమా, నా కూతురు తల్లి కాబోతోందా అని అంటుంది. అప్పుడు అపర్ణ, అవును కనకం, ఈ విషయం రాజ్కి తెలిస్తే వాడు తప్పుగా కావ్యని అర్థం చేసుకుంటాడని, లేకపోతే వాడికి గతం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని, గతం చెప్తే వాడి ఆరోగ్యానికి ప్రమాదం ఉంటుందని తన బాధని తనలోనే దిగమింగుకొని అందరి ముందు అలా తిరుగుతూ ఉంది నీ కూతురు అని అంటుంది. ఆ మాట వినగానే కనకం పరుగు పరుగున కావ్య దగ్గరికి వెళ్ళి, ఏమే కావ్య, నువ్వు తల్లి కాబోతున్నావా, ఈ విషయాన్ని నీలో దాచుకొని ఇంత బాధని నీలో మోస్తూ బిడ్డను కూడా ఎలా మోయగలుగుతున్నావే అని కావ్యని హత్తుకొని బాధపడుతూ ఉంటుంది. కావ్య కూడా అమ్మా అని కనకాన్ని హత్తుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కనకం, నువ్వు తల్లి కాబోతున్నావని సంతోషపడాలో, లేక అల్లుడు గారిని దూరం పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని బాధపడాలో నాకు అర్థం కావడం లేదమ్మా, నీలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అని బాధపడుతూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.